అణగారిన వర్గాలకు అండగా ఉండడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పింఛన్ల పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో సీఎం ప్రసంగించారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. దేశంలో పింఛన్ ఎక్కువగా ఇచ్చే రాష్ట్రం మనదే అన్నారు. పింఛన్ 3 నెలలకోసారి తీసుకునే సౌకర్యం కూడా కల్పించామని చంద్రబాబు తెలిపారు. ప్రజల్లో ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటానని సీఎం చంద్రబాబు చెప్పారు. అనంతపురం జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానమని సీఎం అన్నారు. వెనుకబడిన రాయదుర్గం నియోజకవర్గం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రాయదుర్గం ప్రజల్లో వెలుగులు నింపే బాధ్యత తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. హంద్రీ నీవాపై 4,500 కోట్లు ఖర్చు చేశామని, రాయలసీమలోని ప్రాజెక్టులకు 12,500 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. రాయలసీమను రత్నాల సీమగా మారుస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, అభివృద్ధి కోసమే పన్నుల వసూలు చేయడం జరుగుతుందని చెప్పారు. ఇక మౌలిక వసతులు సమకూరాలంటే పన్నుల వసూలు ముఖ్యమని వివరించారు. సకాలంలో పన్నులు చెల్లించకపోతే చట్టపరంగా ముందుకు వెళ్తామని హెచ్చరించారు. ముందుగా కొంత సమయం ఇస్తామని, నిర్ణీత సమయంలోపు పన్నులు చెల్లించకపోతే ఇబ్బందులు తప్పవని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పన్నుల చెల్లింపు విధానం ఒకేలా ఉంటుందని, నెల్లూరుకి ప్రత్యేకమేమీ కాదని నారాయణ స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పెండింగ్ లో ఉన్న బిల్డింగ్ అనుమతులు పరిష్కరిస్తామని తెలిపారు. నగరంలో 90 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, త్వరలో మరో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రిమాండ్ ఖైదీలకు రాజభోగాలు అనే అంశంపై ఆంధ్రజ్యోతిలోను, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, హోంమంత్రి వంగల్పూడి అనిత స్పందించారు. కొంతమంది అధికారులపై ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్న నేపథ్యంలో దర్యాప్తుకు ఆదేశించినట్టు అనిత చెప్పారు. నివేదిక మరో 24 గంటల్లో అందుతుందని, తప్పెవరితో తేలిన తర్వాత ఎంత పెద్ద స్థాయిలో అధికారులున్నా విడిచిపెట్టేది లేదన్నారు. విజయనగరం జిల్లా సమీక్ష సమావేశాన్ని ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో తొలిసారి నిర్వహించారు. రెవెన్యూ, వ్యవసాయం, విద్యుత్, నీటిపారుదల, పరిశ్రమలతో పాటు జిల్లాలోని పలు శాఖల పనితీరును మంత్రి అనిత సమీక్షించారు. దీనిపై పలు సూచనలు చేశారు. అధికారులు ప్రసంగాల పోటీలకు హాజరవుతున్నామనే భావనలో కాకుండా ప్రజా సమస్యలు ఎంత త్వరగా పరిష్కరించగలమనే ఉద్దేశంతో తదుపరి సమావేశానికి పూర్తి స్థాయి నివేదికలతో హాజరు కావాలన్నారు. భూ వివాదాలకు సంబంధించి పలు కీలక అంశాలపై ఓ రోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కు రాష్ట్ర నలుమూలల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బాధితుల నుండి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు అర్జీలు స్వీకరించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి విజ్ఞప్తి చేస్తూ తన కష్టార్జితంతో కొనుగోలు చేసిన 5 సెంట్ల భూమిని మరో వ్యక్తి భూ కబ్జా చేసి తనపై దాడికి ప్రయత్నిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. అన్నమయ్య జిల్లా వీరపల్లి మండలం సాన్పాయి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తూ పంచాయతీలో ఎటువంటి పనులు చేయకుండా తప్పుడు రికార్డులు సృష్టించి గ్రామ పంచాయతీలోని ఆర్థిక సంఘం నిధులు మరియు సాధారణ నిధులను గ్రామ సర్పంచ్ కొంతమంది అధికారులతో కలిసి 70 లక్షల ప్రజాధనాన్ని దారి మళ్లించారని, వారి అవినీతిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అదే గ్రామానికి చెందిన గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తూ 2019లో దేవాలయం కోసం కేటాయించిన ప్రభుత్వం భూమిని వైసీపీ సర్పంచ్ నేతి ఆంజనేయులు అధికారులతో కుమ్మక్కై ఆ భూమిని 1978లో పట్టా పొందినట్లు దొంగ పట్టా సృష్టించి భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మామిడికుదురు మండలం ఆదూరు గ్రామానికి చెందిన వ్యక్తి వినతిపత్రం ఇస్తూ గత 5 ఏళ్లుగా వైసీపీ నాయకులు తనపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారని, వైసీపీ నాయకులపై ఇచ్చిన కంప్లైంట్ను కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. దీనిపై విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశాడు. ఆంగ్ల భాషలో ప్రావీణ్యం పొందితే సర్వాంతర్యామి అయిపోతారని, కొంతమంది ఈ సమాజాన్ని భ్రమల్లోకి నెట్టారని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ స్పష్టం చేశారు. ఎవరికైనా తమ మెదడు మాతృభాషలోనే ఆలోచిస్తుందని అభిప్రాయపడ్డారు. విజయనగరంలోని గురజాడ విశిష్ట పురస్కారాన్ని నటుడు, రచయిత మీగిడ రామలింగస్వామికి ఆయన అందించారు. మహాకవి వర్ధంతి సందర్భంగా గురజాడ రచనా వైభవాన్ని కీర్తిస్తూ తెలుగు భాషకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషను నిర్మూలించి ఆంగ్ల భాషను ఆదరించడానికి గతంలో విడుదలైన జీవోను తాను పూర్తిగా వ్యతిరేకించానని చెప్పారు. ప్రజా రాజధానిగా రూపుదాల్చుతున్న అమరావతిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రస్తుత ప్రభుత్వం స్థాపించాలని హితవు పలికారు. తెలుగు భాష పూర్వ వైభవానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకోవాలని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివితేనే తమ పిల్లలు బాగుపడతారనే భ్రమంలో నుండి తల్లిదండ్రులు బయటపడాలని హితవు పలికారు. ఇక సభ ప్రారంభానికి ముందుగా గురజాడ గృహాన్ని సందర్శించిన జస్టిస్ ఎన్వి రమణ మహాకవికి నివాళులర్పించారు.
రైతులు బీఆర్ఎస్ పనిన ఉచ్చులో పడొద్దని ఆ పార్టీ నేతలు చెప్పే మాయమాటలు నమ్మి కేసుల పాలు కావద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. శనివారం మహబూబ్ నగర్ సమీపంలోని అమిర్సాపూర్ వద్ద 3 రోజులుగా జరుగుతున్న రైతు పండుగ ముగింపు ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూసేకరణ చేయకుండా పరిశ్రమల ఏర్పాటు ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. చరిత్రలో ఎక్కడా భూసేకరణ చేయనట్లుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక వారి హయాంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కు భూసేకరణ చేయలేదా అని నిలదీశారు. ఆ సమయంలో తాము కూడా ఇలాగే దాడులు చేసేలా ప్రజలను రెచ్చగొడితే ప్రాజెక్టులు కట్టేవారా అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోపే 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత దేశంలో తమకే దక్కిందన్నారు. వివిధ కారణాల వల్ల పెండింగ్ లో ఉన్న 2 లక్షల రుణమాఫీ కింద 2,747 కోట్లను విడుదల చేశారు. భూత్పూర్ మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన రైతులకు లాంఛనంగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తూ తెలంగాణ వ్యాప్తంగా 2 కోట్ల ఎకరాల భూమి ఉందని, కేవలం 1,300 ఎకరాలు సేకరించి పారిశ్రామికంగా అభివృద్ధి చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలిద్దామనుకుంటే అమాయక గిరిజనులను అడ్డుపెట్టుకుని లగచర్లలో మంటలు రేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్పై అధికారులపై దాడి చేసే వరకు వివాదం చేశారని ధ్వజమెత్తారు. రైతులు భూములు ఇస్తే తానేమైనా చాపలా చుట్టుకుని కొండారెడ్డిపల్లికో హైదరాబాద్కో తీసుకుపోతానా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు 1000 ఎకరాల భూమి ఉందని, హరీష్ రావు, కేటీఆర్లకు ఫామ్ హౌజ్లున్నాయని తెలిపారు. మాదక ద్రవ్యాలను ఇతర దేశాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం వార్తల్లో చూసే ఉంటారు. అయితే ఏకంగా సొంతంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు మేడ్చల్ పోలీసులు. దీనికి సంబంధించిన వివరాలను డీసీపీ కోటిరెడ్డి వివరించారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్లో నివాసం ఉంటూ యాదగిరిగుట్టలోని శ్రీ యాదాద్రి లైఫ్ సైన్సెస్ అనే మూతపడ్డ ఫ్యాక్టరీలో 7 ఏళ్లుగా డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు గుర్తించామని డీసీపీ చెప్పారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని చెక్పోస్ట్ వద్ద తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, మేడ్చల్ పోలీసులు కలిసి పక్కా సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం 8 మంది నిందితుల్లో 7 పరారీలో ఉన్నారని, నిందితుల వద్ద నుంచి 1 కేజీ మెఫ్డ్రిన్ డ్రగ్ తో పాటు 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇక డ్రగ్స్ సరఫరా, అమ్మకాలపై పటిష్ట నిఘా ఉందని, ఇలాంటి వాటికి యువత దూరంగా ఉండాలని డీసీపీ కోటిరెడ్డి సూచించారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మంగపేట తహసీల్ కార్యాలయంలో, మంగపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రహరీ గోడలతో పాటు పలు చోట్ల వెలిసిన ఈ పోస్టర్లు మావోయిస్టుల తీరుకు నిరసనగా, మావోయిస్టుల విధానాలను ప్రశ్నిస్తూ కనిపిస్తున్నాయి. ఎక్కువ శాతం మావోయిస్టులు మాత్రమే పోస్టర్లను అంటించి వారి ఉద్దేశాలను తెలుపుతూ ఉంటారు. అయితే మంగపేట మండలంలో వెలిసిన పోస్టర్లు మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉండడం గమనార్హం. మావోయిస్టుల విధానాలను ఆదివాసీ ఐక్యవేదిక ప్రశ్నిస్తున్నట్లుగా పోస్టర్లలో ఉంది. ఇక మావోయిస్టులకు ఆదివాసుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇన్ఫార్మర్ నెపంతో ఇంకా ఎన్ని కాలాలు అమాయక ఆదివాసుల బలిదానాలు, ఆదివాసుల ఉనికిని నాశనం చేసి అడవిని ఆక్రమించి ఆదివాసులను అడవులలో తిరగొద్దని ఇన్ఫార్మర్ నెపంతో గొడ్డలతో ఖతం చేయడం ఏంటంటూ పోస్టర్లలో ముద్రించి ఉంది. ఇక మావోయిస్టుల ఉనికి కోసం మా అమాయక జీవితాలు బలి కావాల్సిందేనా? ఆదివాసీలపై ఇంకెన్నాళ్లు మావోయిస్టుల అరాచకాలు అని మావోయిస్టులను ప్రశ్నిస్తూ పోస్టర్స్ లో ఉంది. ఇక ఇటీవల పోలీస్ ఇన్ఫార్మర్ల పేరుతో ములుగు జిల్లా వాజేడు మండలం పెన్గోలు గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి ఉయికే రమేష్, ఉయికే అర్జున్లను మావోయిస్టులు గొడ్డలతో నరికి హత్య చేసిన ఫోటోలను ఆ పోస్టర్స్ లో ముద్రించారు. మావోయిస్టులను తరిమి కొడదాం, అడవిని రక్షించుకుందాం, ఆదివాసీ ప్రజలారా ఇప్పటికైనా మేల్కొందామంటూ ఆ పోస్టర్లలో ముద్రించారు. ఇక ఆదివాసీ ఐక్యవేదిక అనే పేరుతో ఈ పోస్టర్లను ఎవరు అతికించారు అనే విషయం మాత్రం తెలియలేదు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహ శుభకార్యాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధి బ్రాహ్మణపల్లిలో ఈ నెల 14న వివాహ వేడుకలో చోరీ జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు చోరీకి పాల్పడింది మధ్యప్రదేశ్కు చెందిన అంతరాష్ట్ర ముఠాగా గుర్తించారు. నిందితుల నుంచి నగదు, ఆభరణాలతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి ట్వంకిల్ రిసార్ట్ లో నవంబర్ 14న వివాహ వేడుక జరిగింది. దీనిలో మధ్యప్రదేశ్కు చెందిన అంతరాష్ట్ర ముఠా టార్గెట్ చేసుకుని చోరీకి పాల్పడ్డారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు పర్యవేక్షణలో 3 టీంలుగా ఏర్పడి 2 నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నట్లు డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో కేటీఆర్ ప్రధాన అనుచరుడు వల్లి రామ్మోహన్ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం కలకలం రేపింది.
సిరిసిల్ల అర్బన్ సర్దాపూర్ గ్రామ శివార్లో గల సర్వే నంబర్ 27 మరియు 61 ప్రభుత్వ అసైన్ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నాడని, ఎకరం 20 గుంటలు అక్రమ పద్ధతిలో పట్టా చేయించుకున్నాడని కలెక్టరేట్ కార్యాలయంలోని ఈ సెక్షన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్ ఫిర్యాదుతో రామ్మోహన్ శనివారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక కేటీఆర్ ప్రధాన అనుచరుడిగా ఉన్న రామ్మోహన్ ట్రాక్టర్ అసోసియేషన్, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులుగా, పట్టణ బీఆర్ఎస్ బీసీసీల అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. సిరిసిల్లలో ఇసుక వ్యాపారం రామ్మోహన్ కనుసన్నల్లో నడుస్తుందని ఆరోపణలున్నాయి. కాగా ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నాడన్న ఫిర్యాదుతో వల్లి రామ్మోహన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనపై 120B, 420, 467, 409, 471, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రామ్మోహన్ కు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. తిరుపతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన శనివారం రాత్రి సింహవాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. తుపాన్ నేపథ్యంలో వాహన మండపంలోనే భక్తులు అమ్మవారిని సేవించుకున్నారు. సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి ప్రతీకగా నిలిచింది. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్ట శిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తారు. శ్రీ పద్మావతి అమ్మవారు ఐశ్వర్యం, వీరం, యశస్సు, శ్రీప్రభ, జ్ఞానం, వైరాగ్యం అనే 6 గుణాలను భక్తులకు ప్రసాదిస్తారని భక్తులు విశ్వసిస్తారు. నదుల పవిత్రతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గోదావరి హారతి ఉత్సవ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు పోల్సాని మురళీధర్రావు అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలోని గోదావరి తీరంలో గోదావరి మహాహారతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీలంకకు చెందిన అద్వైత పీఠాధిపతి అతిథేశ్వరానంద పర్వత స్వామీజీతో కలిసి మహాహారతిని సమర్పించారు. గత 13 ఏళ్లుగా గోదావరి నదికి హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని మురళీధర్రావు తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో గోదావరి మహాహారతి కార్యక్రమం నిత్య కార్యక్రమంగా మారాలని, ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గోదావరి నదికి హారతి కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామం అన్నారు. తెలంగాణకు గోదావరి నది జీవనదిగా ఉందని, ఇది కాలుష్య కోరల్లో చిక్కకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. అమావాస్య సందర్భంగా లోక కళ్యాణం కోసం శ్రీశైల క్షేత్ర పాలకుడైన శ్రీ బయలు వీరభద్ర స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో చంద్రశేఖరాజాద్, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. వీరభద్ర స్వామికి నిర్వహించే ప్రత్యేక పూజల్లో భక్తులు భారీగా పాల్గొని పూజలు నిర్వహించారు. ఇక ప్రత్యక్షంగానే కాకుండా దేశ విదేశాల్లో ఉండే భక్తులు పరోక్ష సేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశాన్ని కల్పించారు. దీంతో ఆన్లైన్ ద్వారా 27 మంది భక్తులు ఈ విశేష పూజలను నిర్వహించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రదేశాల నుండి భక్తులు పూజలో పాల్గొనగా పూజా కైంకర్యాలలో ఆలయ ఈవో చంద్రశేఖరాజా దంపతులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం, తెలంగాణలో ఏకైక శక్తిపీఠమైన అలంపూర్లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. 5వ శక్తిపీఠం ఆలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు, ఈవో సాదర స్వాగతం పలికారు. బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ విశిష్టతను వివరించి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాలన ప్రజాపాలన దినోత్సవాల పేరుతో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో అట్టహాసంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమ ఉత్సవాలకు జనం లేక ఖాళీ కుర్చీలతో ప్రాంగణం వెలవెలబోయింది. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లుగా తెలిపారు. 2 బస్సుల్లో సాంస్కృతిక కళాకారులు, ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు కళాకారులు హాజరయ్యారు. అయితే అక్కడి సీన్ను చూసి వారు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇక తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు కొన్ని ప్రదర్శనలను ఇచ్చారు. కానీ వేదిక ఎదురుగా ఖాళీ కుర్చీలు మాత్రమే దర్శనం ఇవ్వడంతో కళాకారులు నిరుత్సాహంతో వెనుదిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాంస్కృతిక కళా కార్యక్రమాలను వీక్షించేందుకు ఎవరూ రాలేదని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వేదిక వద్దకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఎంతో దూరం నుంచి కొత్తగూడెం జిల్లాలో ప్రజాపాలన విజయోత్సవాలను, ప్రభుత్వ కార్యక్రమాలను వివరించేందుకు వస్తే కార్యక్రమానికి ఎవరూ హాజరు కాకపోవడంతో కళాకారులు నిరుత్సాహంగా వెనుతిరిగి వెళ్లారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
నెల్లూరులో రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షాలతో వరి నాట్లు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెన్నా నదిలో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని కేంద్ర సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. బెంగల్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడు రాజధాని చెన్నైని ముంచేశాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రధాన ప్రాంతాల్లో సైతం ఎటు చూసినా చెరువులు నదుల్లా కనిపిస్తున్నాయి. టీనగర్ తదితర ప్రాంతాలు సైతం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 3 రోజుల నుంచి వణికిస్తున్న ఫెంగల్ తుఫాన్ తీరానికి సమీపించే కొద్దీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో తమిళనాడులోని 9 జిల్లాల్లో శుక్రవారం నుంచి విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. మరోవైపు తుఫానుతో సముద్రం అల్లకల్లోలంగా తయారైంది. తీర ప్రాంతాల్లో 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయడంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల సముద్రపు అలలు 7 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. తిరుచెందూరులో సముద్రపు నీరు 80 అడుగుల మేర వెనక్కి వెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సహాయ చర్యల కోసం 30,000 మంది పోలీసులు, 18 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. నగరంలోనూ సముద్ర తీర ప్రాంతాల్లోనూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక చెన్నైలోని పారిస్ ప్రాంతంలో ఓ వ్యక్తి కరెంట్ షాక్తో మృతి చెందాడు. చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లోనూ ఒక్కొక్కరు చొప్పున విద్యుత్ షాక్ గురై మరణించారు. ఆదివారం చెన్నైతో పాటు 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈదురుగాలులతో పాటు రన్వేపై వరద నీరు చేరడంతో శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం ఉదయం వరకు చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు చెన్నై రావాల్సిన 10 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. శనివారం మధ్యాహ్నం నుంచి సబర్బన్ రైలు సేవలు సైతం పాక్షికంగా నిలిచిపోయాయి. కాగా చెన్నై వ్యాప్తంగా వరద నీరు చేరడంతో ఉపాధి లేని కూలీలు, హోటళ్లు లేక సాధారణ ప్రజలు తీవ్ర అవస్థలు పడే అవకాశం ఉందన్న కారణంగా శనివారం చెన్నైలోని అమ్మ క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం అందించాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. పుదుచ్చేరి సమీపంలో శనివారం రాత్రి ఫెంగల్ తుఫాను తీరం దాటింది. ఇక తుఫాను ప్రభావంతో తిరుపతిలో భారీ వర్షం కురిసింది. శ్రీవారి ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. ప్రతికూల వాతావరణ నేపథ్యంలో విశాఖ, తిరుపతితో పాటు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇక కృష్ణపట్నం వద్ద సముద్రం 20 అడుగుల ముందుకొచ్చింది. కెరటాలు భూమి లోపల నుంచి కోసుకుంటూ రావడంతో తీరంలో మత్స్యకారుల ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయి. కాగా ఫెంగల్ తుఫాన్ కారణంగా హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన 7 విమానాలు, చెన్నై వెళ్లాల్సిన మరో 3 విమానాలను శనివారం వాతావరణం అనుకూలించక రద్దు చేశారు. ముంబై నుంచి చెన్నై వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అలాగే ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని కూడా శంషాబాద్లో ల్యాండ్ చేయించారు. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత అవుతారని ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ చెప్పారు. శివసేనతో పాటు తన పార్టీ నుంచి డిప్యూటీ సీఎంలో ఉంటారని తెలిపారు. అయితే ఇంకా మంత్రిత్వ శాఖల కేటాయింపులు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం కావడం మహారాష్ట్రలో కొత్త కాదన్నారు. 1999లో నెల రోజుల సమయం పట్టిందని అజిత్ పవార్ గుర్తు చేశారు. నవంబర్ 23న ఫలితాలు రాగానే బీజేపీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ కు అజిత్ పవార్ మద్దతు పలికారు. డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు ముంబైలోని ఆజాద్ మైదానంలో మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువుతీరిపోతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ లేఖ రాశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని ఆయన వెల్లడించారు. అయితే ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం చేస్తారనేది మాత్రం చంద్రశేఖర్ వెల్లడించలేదు. ఇక మరోవైపు ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో మహాయుతి నేతల సమావేశం తర్వాత ముంబై నుంచి తన సొంతూరు సతారాకు వెళ్లిపోయిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు ప్రస్తుతం అనారోగ్యంగా ఉందని శివసేన వర్గాలు తెలిపాయి. జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన డాక్టర్ల బృందం పర్యవేక్షణలో ఉన్నారని మాజీ మంత్రి ఉదయ్ సామంత్ తెలిపారు. ఆప్ కన్వీనర్ మాజీ సీఎం కేజ్రీవాల్ పై ఓ యువకుడు దాడికి యత్నించాడు. పార్టీ శ్రేణులతో కలిసి కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తుండగా ఏదో ద్రావణం ఆయనపై చల్లి పైకి దూసుకెళ్లాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ఆప్ నేతలు ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. శనివారం దక్షిణ ఢిల్లీలోని మాల్వీనగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి పాల్పడిన యువకుడిని అశోక్ ఝాగా పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. కేజ్రీవాల్ పై చల్లింది నీరే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ ఈ దాడి వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఆప్ ఆరోపణలను తిప్పికొట్టారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సానుభూతి కోసం కేజ్రీవాల్ మళ్లీ పాత ట్రిక్నే వాడారు. ఇప్పటికే చెంపదెబ్బలు ఇంకు చల్లడం చూశాం, ఇప్పుడు అలాంటిదే మరొకటి అని వ్యాఖ్యానించారు. దేశంలో విద్వేషాలు, విభజనకు బీజేపీ ఆజ్యం పోస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పారిశ్రామికవేత్త అదానికి ప్రధాని మోదీ అండగా ఉన్నారని ధ్వజమెత్తారు. ఇటీవల లోక్సభకు ఎన్నికైన వయనాడ్ ఎంపీ తన చెల్లెలు ప్రియాంకతో కలిసి శనివారం వయనాడ్లో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. ఇక లోక్సభలో ఓ రాజకీయ సిద్ధాంతంపై మేం పోరాడుతున్నాం, బీజేపీ మాత్రం విద్వేషం, విభజన, కోపం, హింసల గురించి మాట్లాడుతోంది. రాజ్యాంగం ప్రజలందరినీ సమానంగా చూడాలని చెబుతోంది. మోదీ మాత్రం అదానీని ప్రత్యేకంగా చూస్తున్నారు. అదానీని అమెరికా క్రిమినల్ అని అన్నా, ముడుపుల కేసులో ఆయనపై అభియోగాలు మోపినా లెక్క చేయనని, ఇక్కడ మాత్రం అభియోగాలు మోపబోమని ప్రధాని చెబుతున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. వయనాడ్ ప్రజల హృదయాల్లో ఉన్న భావనే ప్రియాంకను ఎంపీ స్థాయికి తీసుకొచ్చింది అన్నారు. గ్రాండ్ మాస్టర్లు గుకేష్, రింగ్లురెన్ మధ్య ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ఫైనల్ 5వ గేమ్ కూడా డ్రా అయింది. హోరాహోరీగా సాగిన ఈ గేమ్ను డ్రా చేసేందుకు భారత గ్రాండ్ మాస్టర్ గుకేష్ చెమటోడ్చాల్సి వచ్చింది. శనివారం నాటి రౌండ్ను 40 ఎత్తుల తరువాత ఫలితం లేకుండా ముగించేందుకు గుకేష్, లురెన్ అంగీకరించారు. ఇక టోర్నీలో ఇది వరుసగా 3వ డ్రా కావడం గమనార్హం. తొలి రౌండ్లో లురెన్ నెగ్గగా 2, 4 గేమ్లు డ్రా అయ్యాయి. 3వ గేమ్లో గుకేష్ గెలిచాడు. ఇక 14 గేమ్ల ఈ ఫైనల్లో 5వ రౌండ్ ముగిసే సమయానికి లురెన్, గుకేష్ చెరో 2.5 పాయింట్లతో సమంగా నిలిచారు. ఇక టైటిల్ గెలవాలంటే ఇద్దరిలో ఏ ఆటగాడికైనా మరో 5 పాయింట్లు కావాలి. మొదట 7.5 పాయింట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు.